కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. కటాకట్ అంటూ హిందువుల ఆస్తులేమో అందరికీ పంచాలా, ముస్లింలు, క్రైస్తవుల ఆస్తులేమో పరిరక్షించాలనే ఒక దిక్కుమాలిన ధోరణి అవలంబించేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ కాంగ్రెస్కి అనుకూల, కాంగ్రెస్ అనుబంధ పార్టీలన్నీ కూడా హిందువుల ఆస్తుల్ని, ఆలయాల ఆస్తుల్ని దోచుకుని దాచుకునేటటువంటి దరిద్ర పనులు చేస్తుంటాయి. అందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేవంటూ అక్కడ ఉన్నటువంటి ఆలయాల సొమ్ములని వాడుకోవడానికి, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి, రోడ్లు వేయడానికి, కాలువలు కట్టడానికి, దేవాలయాల సొమ్ము తీసుకోవడానికి ప్రయత్నిస్తే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఆలయాల సొమ్ము పవిత్రమైనటువంటి సొమ్ము, అది దైవ కార్యాల కోసం భక్తులు విరాళాలుగా సమర్పించుకునేది. వాళ్ళు భక్తిభావంతో దేవుడి కోసం సమర్పించే డబ్బుల్ని మీ వెల్ఫేర్ స్కీములకి ఎట్లా మళ్ళీ బదలాయిస్తారు, కుదరదని తేల్చి చెప్పింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ ద్రోహి అన్నటువంటిది మరొకసారి ప్రూవ్ అయింది.